నిమిషా ప్రియ తన కేసు మీకు క్లియర్‌గా తెలిసుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళుంటే నేను ఒక చిన్న నిమిషంలో చెప్పేస్తాను. ఇక్కడ నుంచి నర్స్‌గా ఎంఎన్ వెళ్ళింది నిమిషా ప్రియ. అక్కడ చాలా హాస్పిటల్స్‌లో నర్స్‌గా పనిచేసింది. తర్వాత సొంతగా ఒక క్లినిక్ పెట్టింది. ఆ క్లినిక్‌కి ఎంఎన్ చట్టాల ప్రకారం లోకల్‌గా ఉన్న ఎవరైనా కూడా గార్డియన్‌గా ఉండాలి. లేదంటే పార్ట్నర్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. ఆ క్రమంలోనే తలాల్ మహందీ అనే వ్యక్తిని తను హెల్ప్ అడగడం జరిగింది. తను ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంటి ఓనరే తలాల్ మహందీ. అతన్ని హెల్ప్ అడిగితే తను కూడా సంతకం పెట్టాడు. అలా అతని పార్ట్నర్‌షిప్‌లో ఈవిడ బిజినెస్ రన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది నిమిషా ప్రియ. రాను రాను వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు, దూరం బాగా పెరిగిపోయింది. నిమిష ప్రియ అనుకుంది తనకున్న ప్రాపర్టీస్ అన్ని అమ్ముకొని ఇండియా రావాలి అనుకుంది. కానీ ఎవరైతే తలాల్ మహదీ అనే అతను ఉన్నాడో అతను దానికి ఒప్పుకోలే. ఆల్రెడీ వీళ్ళిద్దరికి మధ్య కొంత పర్సనల్‌గా ఫిజికల్ అఫైర్ నడుస్తుందనేసి లోకల్‌గా వార్తలు చాలా వినిపించాయి. తత్కారణంగానే ఈ అమ్మాయి మొత్తం అన్ని ప్రాపర్టీస్‌ని అమ్ముకొని వెళ్ళిపోతే మళ్ళీ ఎమన్ రాదు. కాబట్టి వెళ్ళకుండా ఆయన అడ్డుపడుతూ ఉన్నాడు. తన పిల్లల్ని, హస్బెండ్‌ని చూడటానికి తను చాలా కష్టపడుతూ ఉంది. సో, చివరికి ఎలాగైనా అమ్మాలని కాళ్ళు వేళ్ళపడినా కూడా మనోడు ఒప్పుకోనంటే ఒప్పుకోలే. ఆ కారణంగానే ఆవిడ కొద్దిగా మొత్తం ముందు ఎక్కువ డోస్ ఇచ్చింది. తను చంపేసింది. ఇది జరిగింది.